జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం జూన్ 16, 2026 మంగళవారం. తిథి విదియ రాత్రి 12:52 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:12 వరకు, తదుపరి పునర్వసు. యోగము వృద్ధి రాత్రి 12:35 వరకు, తదుపరి ధ్రువ. కరణం బాలవ మధ్యాహ్నం 2:39 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:52 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం ఉదయం 6:37 చంద్రాస్తమయం రాత్రి 8:11 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:03 వరకు. యమగండం ఉదయం 8:52 నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:05 వరకు. తిరిగి రాత్రి 11:03 నుండి 11:46 వరకు. వర్జము రాత్రి 2:54 నుండి 4:20 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:25 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:12 వరకు. తిరిగి సాయంత్రం 4:22 నుండి 6:35 వరకు. జూన్ 16 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ రాత్రి 12:52 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:41 నుండి రాత్రి 8:11 మధ్య ఉంటుంది. ఒకవేళ లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా చంద్ర దర్శనం అయిన తర్వాత నుండే చేసుకోవడం మంచిది. సాయంత్రం 4:12 నుండి రాత్రి 12:52 వరకు త్రిపుష్కర యోగం కూడా ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు లేదా ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ మిథున రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం.
బ్రహ్మదేవుని కొడుకు పేరు మరీచి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, మరీచి కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ జలపాత దినోత్సవం. 1963 సంవత్సరంలో లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా గారు మొట్టమొదటి మహిళా రోదసి యాత్రికురాలిగా వోస్టోక్ 6 రోదసిలోనికి ప్రయాణించారు. అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడమ్ స్మిత్ గారి జయంతి. ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 16 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులారాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవాలి. వృశ్చిక రాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం వలన గందరగోళం తగ్గుతుంది. మీన రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.